పైకి పైకి నెడుతున్నావు, వినవా నువ్వు? ఏ కాడికి నెట్టటమేనా? అయితే విను. దేవుడే కొంతమందికి నచ్చనప్పుడు, యేసయ్యే కొంతమందికి నచ్చనప్పుడు, నువ్వు నేను కూడా కొంతమందికి నచ్చం. మన వ్యవహారం, ప్రవర్తన అందరికీ నచ్చాలని ఆశిస్తాం, కానీ ఖచ్చితంగా కొంతమంది ఎప్పటికీ మనల్ని ద్వేషించే వ్యక్తులు ఉంటారు. అది ఈ సమాజ స్థితి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ సమాజం యొక్క పోకడ, సమాజం యొక్క మాట, సమాజం యొక్క పలుకు నువ్వు తీవ్రంగా తీసుకోవటం అనేది కొంచెం ఆలోచన చేయి. మంత్రం మాటతో పనిచేసిద్ది అన్నారు పెద్దలు. కొంతమంది మాట్లాడే మాటలు మనం తీసుకుంటే డ్యామేజ్ అవుతాం. ఆ మాటల్ని ఇటు విని ఇటు వదిలేసి దేవుని స్వరాన్ని కనిపెట్టుకొని, దేవుడు నా గురించి ఏమనుకుంటున్నాడు, దేవుడు ఏమంటున్నాడు అన్న దాన్ని పట్టుకొని వెళ్ళావనుకో, ఇక ఎవడెంత వాగినా, ఎవడేమనుకున్నా, ఏ తల్లి ఏమన్నా నీ గొడవ ఉండదు, నీకు సమస్య ఉండదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.